అరే ఇది చూడండి వార్త మిత్రులారా. సోషల్ మీడియాలో ఇది చూడండి పెద్ద ఎత్తున వైరల్ అయితా ఉంది. ఈ పాపం 2 బాబు 2 సంవత్సరాల బాబుని బండకేసి కొట్టిందట. కన్న తల్లే. మరి ఇది మనిషా, సైకోనా, ఇది గాడిద, దున్నపోతా, ఇది మనుషులకే పుట్టిందా? కొడుకుని చంపుకుంటా అదే కనలేదా? అంటే ఆయన ఆర్డర్ ఇచ్చిందట మంచిగా పోరాడు ఇక చూడండి ఎంత దారుణం అంటే ఇగో వీడియో కూడా వచ్చిందండి. ఆమె మాట్లాడిన వీడియో కూడా వచ్చింది. ఇగో ఈ సైకో అదే ప్రియుడితో ఏకాంతానికి అడ్డొస్తున్నాడని 2 ఏళ్ల కుమారుడిని చంపిన కన్న తల్లి. సిద్దిపేట జిల్లా జగదేవ్పూర్ మండల్ తీగుల్ గ్రామానికి చెందిన స్వామి క్యాబ్ డ్రైవర్ గా భార్య జ్యోతి 2 ఏళ్ల కుమారుడు హరికృష్ణతో కలిసి కీసర పోలీస్ స్టేషన్ పరిధిలో నివసిస్తున్నాడు. ఈ క్రమంలో జ్యోతి నవీన్ అనే వ్యక్తి పరిచయం అయినాడు ఈ జ్యోతికి. ఇక ఈయన క్యాబ్ నడపబోతాడు. ఎవరు భర్తనేమో క్యాబ్ నడపబోతాడు. వాడు బండి వేసుకొని పోతేనే వీటి ఇంట్లోకి వస్తాడట. ఇక వీళ్ళు వీనికేం పని లేనట్టున్నది, వీనికి పని ఇదే పని పెట్టుకున్నట్టు ఈ అవలముండ కొడుకు. వానికి ఏదైనా ఇంటర్వ్యూ కట్ట ఉంటే వాడు ఏదైనా పని చేసు, వాడికి ఇదే పని ఉన్నట్టున్నది. కన్న కొడుకుని చంపుకుంటారా? మనిషివా గాడిదివే నువ్వు? మరి ఈ చంపితే మరి ఏం జరుగుతుంది అనే పరిణామం కూడా తెలియదు. అంటే గంత మత్తులు ఉన్నావా? కామ మత్తులు ఉన్నావా? గంత బలిసి కొట్టుకుంటున్నావా? గంత మస్తికి వచ్చినావా? ఇంకా వీడియో చూడండి ఎట్లా మాట్లాడతావు సిగ్గు లేకుండా. అయినారా వినండి. వాడు చంపుతా అంటే నువ్వేం సంకనేస్తున్నావా? మీరు ఇద్దరు కలిసే కదా ఉన్నది. నీ కొడుకు నాకు నచ్చలే అని చెప్పిండట, ఇది చంపిందట. ఎట్లా మళ్ళా తింపి బండకేసి కొట్టిందట 2 కాళ్ళు పట్టుకుని. దొంగ మొకంది. స్వామి అంటే వాళ్ళ భర్త క్యాబ్ నడుపుని ఓడుతూనే ఆయన వస్తాడట. ఎప్పుడు జరిగింది? జోషిగా మాట్లాడదాం. 5:30 జరిగిందా? అంటే గొడవ నీకైనా మెడల్ 20 ఉండే నీ నీ కొడుకు కదా కనలే నువ్వు? వానికి నచ్చుడేంది ఇప్పుడు? పాపం ఏం పాపం చేసిండే ఆయన? చిన్న అబ్బాయి 2 సంవత్సరాల అబ్బాయి చంపుతావా? మనిషి కాదు దున్నపోతు. ఇప్పుడు ఆయనేమో పాపం పొలగానికి మందులకో మాకో ఇంట్లో సంసారం వెళ్ళాలి, చిట్టీలు బొట్టిలు ఉంటాయని వాడు పొద్దుగా వాడు పోతాను, నువ్వు ఈ నకరాలు చేస్తాను ఇంట్లో ఉండి. ఇంత మరీ దారుణంగా మరి ఏం ఆలోచిస్తారు? అయ్యో నా మూడు కష్టపడతాను మాకోసం కదా బరిదగించి గిదే. సరే నువ్వు ఈ అదేనా తీట ఉండి చేసినావు, మరీ అంత దారుణంగా పిల్లగాన్ని చంపడం ఎక్కడిది? రేపు కోర్టు ఉంటుంది, శిక్షలు ఉంటాయి, ఈ కథ మరి జీవితం ఖరాబ్ అవుతుంది అనేది ఒక్క నిమిషం ఆలోచించాలి కదా. నా ప్రియుడికి నా కొడుకు నచ్చలేదట. అబ్బా దీని బతుకుల మన్నం ఇంకేమంటాను నేను. చెప్పే విధానంలో కూడా పార్షాలిటీ కనబడతలేదు. దేంతో మంచం కొట్టిండా? దేంతో కొట్టి చంపిండు? మంచం తొక్కిండా? కాలుతో తొక్కిండా? మంచం చిన్న అబ్బాయి అంటే ఎత్తుకుపోయేటప్పుడు చచ్చిపోయిందా? అప్పుడే చచ్చిపోయా. ఇప్పుడు ఇద్దరు కలిసి అక్కడ తీసుకుపోయినా? ఇద్దరు స్కూటీ మీద ధన్యవాదాలు. బట్టలా అప్పటికి ఆయనే నువ్వు ఇద్దరు వీళ్ళని తీసుకొని మీరు బండి మీద ఈ యాక్టివ్ మీద పోయిందా? మరి ఆయనకి సంబంధం ఏంటి? రోజు వస్తుండ ఇంటికి? రోజు వస్తాడ ఇంటికి? ఈ సిగ్గుమాలింది ఇంత మస్తి ఖర్చు ఉన్నది.
నీ బతుకుల మన్ను నువ్వు బతుకొని బతుకుతాను నీ అవ్వ. అరే గిట్లా తయారైందా మీకు? మీకు నచ్చకపోతే ఈ సంసారాలు చేసేందుకు విడాకులు ఇచ్చిపోతే అయిపోతుంది కదా. పిల్లలు అభం శుభం తెలియని చిన్న 2 సంవత్సరాల బాబుని చంపుతావా? వేస్ట్ ఫెలో. అసలు నిజంగా రోజుకో కథనం వచ్చినా కూడా మారతలేరు ఎందుకు? నిజంగా భార్యలను రోజుకో చంపుడు, కథనం భర్తలను వస్తుందా? చంపుడు, మొత్తం ఇదే పని జరుగుతా ఉన్నది. మరి అసలు ఎందుకు జరుగుతుంది అనేది సమాజంలో ఆలోచిస్తలేరు వీళ్ళు కొంచెం కూడా. ఇక మీరు ఏమంటారు? మీరు కామెంట్ పెట్టాను కింద ఈ వార్త చూసినాక. ఇలాంటి వాళ్ళు ఏం చేయాలి? ఈ దిక్వేళ బతుకుల మన్ను అట్టి కొడుకు కంటి అదే కన్నీ చంపుతావా? ముక్కు పచ్చలారని కథం. నువ్వు చస్తేందే దిక్వేళ ముఖందానా? ఇక ఇప్పుడు మనకు ఎవరు అడ్డం లేరు, ఇక ఇష్టం వచ్చినట్టు తిరగచ్చు అనుకున్నావా? పోయి ఏడు ఉంటావు నువ్వు? ఇప్పుడు రాక్తారని లేచి ఇంకే లోపట్నే ఉంటావు. నీ బతుకు నాశనం, వాడిని ఆ పాపం పిల్లల్ని చంపుతావు అట్టిగా. వాని జీవితం కూడా నాశనం అవుతుంది. వాడిని దీని ఇద్దరు దొక్కాలి ఫస్ట్. ఈ అమ్మ చెత్త ముఖం మన్నుకి దీని బతుకు నవ్వుతాను, ఇంకా నవ్వు ముఖం అట. ఛీ, కామెంట్ చేయండి మిత్రులారా.